మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఈ వాక్యం ప్రార్థన యొక్క శక్తిని మనకు తెలియజేస్తుంది. దేవుడు కేవలం మాటలతో చేసే ప్రార్థనను కాదు, హృదయంలో నుండి వచ్చే ప్రార్థనను గౌరవిస్తాడు, అంగీకరిస్తాడు కూడా. ఈ వచనంలో 3 రకాలైన ప్రార్థనలు చూడవచ్చు. మొదటిది నీతిమంతుని ప్రార్థన. నీతిమంతుడు అంటే ఎప్పుడూ తప్పు చేయని వాడు కాదు, అంటే దేవునితో సరైన సంబంధం ఉన్నవాడు. అలాంటి సరైన సంబంధం కూడా ఉండాలి అంటే దేవుడు మనలను నిర్దోషులుగా ఎంచాలి. అంతేగాక ఆయన సంకల్పానికి, ఆయన మాటకు విధేయులమై నీతి నిజాయితీతో మనం జీవించాలి. అలాంటప్పుడు లోకానికి మేలు చేయడం కోసం మన చేతుల్లో శక్తివంతమైన సాధనం ఉందన్నమాట, అదే ప్రార్థన. హల్లెలూయా. దేవునితో సరైన సంబంధంలో ఉండి పశ్చాత్తాపంతో, విశ్వాసంతో జీవించే వ్యక్తి, అలాంటి వ్యక్తి ప్రార్థన దేవుని సన్నిధిలో విలువైనది. రెండవది మనఃపూర్వకమైన ప్రార్థన. పై మాటలు కాదు, కన్నీళ్లతో, విశ్వాసంతో, హృదయ అంతరంగంలో నుండి వచ్చే ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించి వేస్తుంది. హన్నా చేసిన ప్రార్థన మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం 10వ వచనం నుండి. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి సమూయేలును అనుగ్రహించాడు. మూడవదిగా బహుబలము కలిగిన ప్రార్థన. యాకోబు వెంటనే ఏలియాను ఉదాహరణగా చూపిస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాల్లో ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఇది ప్రార్థన పరిస్థితులను మార్చగలదని తెలియజేస్తుంది. నా ప్రియ సహోదర సహోదరి, సమస్య ఎంత పెద్దదైనా ప్రార్థనను విడిచిపెట్టకండి. కుటుంబం కోసం, పిల్లల కోసం, సంఘం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయండి. దేవుడు వెంటనే సమాధానం ఇవ్వకపోయినా ఆయన సరైన సమయంలో తప్పకుండా స్పందిస్తాడు, జవాబిస్తాడు. ఒక తల్లి తన కుమారుడు చెడిపోతున్నాడని, చెడు మార్గంలో ఉన్నాడని ఎన్నో సంవత్సరాలు కన్నీటితో ప్రార్థించింది. ఆమె ప్రార్థన ప్రతిఫలముగా చాలా కాలం తర్వాత ఆ కుమారుడు మారి దేవుని సేవకుడయ్యాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదర సహోదరి, మనకు ఆలస్యంగా కనిపించిన దేవునికి అది సరైన సమయం. నిజమైన ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. ఈరోజు మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నా ప్రార్థన అలవాటుగా ఉందా, లేక హృదయపూర్వకంగా ఉందా? మన ప్రార్థన నీతితో, విశ్వాసంతో, మనఃపూర్వకంగా ఉంటే దేవుడు ఏదైతే అసాధ్యమో దానిని కూడా సాధ్యముగా చేయగలడు. నా ప్రభువా, మా ప్రార్థనలు కేవలం పెదవుల నుండి వచ్చే మాటలు కాకుండా హృదయ అంతరంగంలో నుండి వచ్చే విజ్ఞాపనలుగా ఉండునట్లు మమ్మల్ని నడిపించయ్యా. నీతిలో జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించు అని ప్రార్థన చేద్దామా? ప్రభు యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్.